ఏంటి ఉద్యోగానికి వ్యాపారానికి తేడా ఏంటి? పెద్ద తేడా ఏం లేదే. ఉద్యోగంలో జీతం ఇస్తారు, తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి. వ్యాపారంలో లాభం వస్తుంది, తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి. సార్, మీ ఆరోగ్యం కుదుట పడాలంటే మీరు కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు పూర్తిగా మానేయాలి. అలాగే రోజుకి 3 సిగరెట్లు మాత్రమే కాల్చాలి. అప్పుడు మీ ఆరోగ్యం వారంలో కుదుట పడుతుంది. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పినట్లే కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు పూర్తిగా మానేస్తాను. రోజుకి 3 సిగరెట్లు మాత్రమే కాలుస్తాను. ఏంటి సార్ అలా దగ్గుతున్నారు? నేను చెప్పిన డైట్ ఏది ఫాలో అవ్వలేదా? అమ్మా, మీరు చెప్పినట్లే తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు పూర్తిగా తినడం మానేశాను. కానీ నాకు అలవాట్లేని సిగరెట్లు రోజుకు 3 కాల్చడం వల్ల ఉన్న ఆరోగ్యం కూడా దొబ్బేసిందమ్మా. ఏమే మా అమ్మతో కొట్లాడినావంట? కోడలు అత్త అంటే ఎంత మంచిగా ఉండాలి. అసలు మా అమ్మను నన్ను విడదీసిందే నువ్వు. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని మా అమ్మను నన్ను విడదీలేవా? మీ ప్రాపర్టీ ఎంత ఉంది? ఆస్తులంటే అంతగా ఏం లేవు. అబ్బాయి ఫేస్ అంత నచ్చలేదు నాకు. కానీ మా తాత మాత్రం 2 కోట్ల ప్రాపర్టీ వదిలేసి వెళ్ళిపోయినాడు. కానీ ఫేస్ దే ఉందిలే, అబ్బాయి మనసు బంగారం, నేను మనసునే చూస్తా. కానీ మా పేరు మీద రాసిలా, మా చిన్నారి పేరు మీద రాశాడు. మనసుదే ఉంది, కుక్క పిల్లకు కూడా మనసు బాగుంటది. కానీ మా చిన్నాయనకు మాత్రం పిల్లకాయలు ఎవరున్నారులే, నేను ఒక్కనే కదా వారసుని. కుక్క పిల్లలు ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? మనుషులనే చేసుకుంటారు, నేను ఈయన్నే చేసుకుంటా. కానీ మా చిన్నాయన ప్యాక్ ఆడిపించాడు. ఫస్ట్ ఆటలోనే ఉండేది మొత్తం బాగుంటేశాడు. కానీ నాకెందుకో ఈ సంబంధమే నచ్చట్లా. కానీ 2వ ఆటలో తనకి 10 ఇద్దరు సంపాదించాడు. అరే నీ దగ్గర ఫస్ట్ ఆస్తుందా లేదా చెప్పురా నా బట్ట. ఏం వంటనే ఇది? నా పెళ్లి కాక ముందు మా అమ్మ ఎంత మంచిగా వంట వండి నాకు పెడుతుండేనో తెలుసా? నువ్వున్నావు. మరి నా పెళ్లి కాక ముందు కూడా మా నాయన నాకు షాపింగ్ చేయడానికి మస్తు పైసలు ఇస్తుండే, నువ్వున్నావు. అరే బావా, నాకు ఒక డౌట్. వారానికి రోజు ఫ్రైడే ఉంది కానీ ఇగిరిడే, పులుసు డే, రసం డే లేదేంట్రా? తల్లిని పట్టుకుని అంత మాట అంటావురా? ఇంకోసారి అన్నావనుకో ఆట తీస్తా. ఏంటి ఎప్పుడు లేని మన అబ్బాయిని అంతలా కొడుతున్నావేంటి? బాగా చదువుకోరా, నీకు మంచి పెళ్ళం వస్తుంది అంటే వాడు ఏమంటున్నాడు తెలుసా అండి? డాడీ బాగా చదువుతాడు అని చెప్పేదాని కదా, మరి డాడీకి మంచి పెళ్ళం దొరకలేదేంటి అని అంటున్నాడండి వాడు. ఇప్పుడు నిజంగానే మీకు దేవుడు వస్తుందా? షూర్గా? షూర్ అక్క, పక్కా. మీకు రాదనుకుంటా. వస్తుంది. యాక్టింగ్ మిగతా ఇంటర్వ్యూ అలా ఎలా చెప్పగలుగుతావు అక్క? రాదు మీకు? వస్తుంది. యాక్టింగే చేస్తున్నారు మీరు. మా తమ్ముడు విడాకులు తీసుకుంటాడట. అగ్గో, వాళ్ళకు లొల్లి లోటారో ఏం లే కదా, ఎందుకు విడాకులు తీసుకుంటాడట? ఉల్లిగడ్డ గొయ్యి వంటదట, ఎల్లిపాయ పొట్టు తీయ వంటదట, బోలు దోమ వంటదట, బట్టలు విండు వంటదట. అందుకోసం విడాకులు తీసుకుంటాడట. దీంట్లో పెద్ద కట్టమేమున్నది? ఎల్లిగడ్డను కొద్దిగా వేడి చేస్తే ఈజీగా పొట్టు వచ్చేదేనే. ఉల్లిగడ్డ కట్ చేసే ముందు కొద్దిగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి కట్ చేస్తే కళ్ళకు నీళ్ళే రావు. ఇక బోలేమో పొయ్యిలో బుడి తీసి ఈజీగా దమ్ముకోవచ్చు. ఇక బట్టలేమో అర్ధగంట సర్పులో నానబెడితే మురికంతా పోతుంది, చేతులకు నొప్పే ఉండదు. నా సొంటి తోటని చూసి నేర్చుకోమని రాదు, ఆయనతో మాత్రానికి విడాకులు ఎందుకు?